హైలీ ప్రొఫెషనల్. నెట్వర్క్ మార్కెటింగ్ కి ఇది రైట్ టైం. కాకా నువ్వు గనక ఇయాల వదిలిపెట్టినవా అందరికి చెప్తున్నా నేను. ఇయాల వదిలిపెట్టినా కొంచెం వెనకకు జరిగినా, జర రిలాక్స్ అయినా, నువ్వు పార్ట్ టైమ్ చేసినా భారీ నష్టాన్ని చవి చూస్తారు మీరు గుర్తుపెట్టుకోండి. యుద్ధం చేస్తున్నా నేను. ఇయాల పొద్దుగాల నుంచి ఇది మూడో మీటింగ్ నాకు. ఇంకొక మీటింగ్ ఉన్నా ఇక్కడి నుంచి ఎళ్తా నేను. ఎంఎస్ఆర్ గారి దగ్గర నేర్చుకున్న విషయం ఇదే నేను. మనిషి అన్నటోడు ఎప్పుడు పోరాటం వైపు ఉండాలా. పోరాటం వైపు ఉంటేనే నీ జీవితానికి ఒక అర్థం ఉంటది. అని చెప్పినటువంటి మాటలతోటి వెస్టీజ్‌లో మాత్రమే నా పోరాటానికి ఒక 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 అర్థం దొరుకుతుందని చెప్పి బిలీవ్ చేసిన సార్. 9 దేశాలకు పోయి కంపెనీని పట్టుకొని 4 కోట్ల మంది ఉన్నటువంటి కంపెనీని పట్టుకొని ఉంటదా? పోతదా? అని అడుగుతారా సార్ ఎవడన్నా బయటోడు? వాడిని పట్టుకొని మళ్ళీ మీరు బంద్ చేయటం. ఇది దౌర్భాగ్యం. వానికి తెలవదు సార్ నీ చేతుల్లో 24 క్యారెట్ గోల్డ్ అని. చేతనైతే వానికి ప్రూవ్ చేయి. లేకపోతే సబ్జెక్ట్ పెట్టుకొని వాడిని వదిలేయి. నువ్వు నడవాలి కదా! నీది కదా పోరాటము. నువ్వు కదా నిలబడాల్సింది. ఆట నీది కదా! మొదలుపెట్టింది నువ్వు కదా! గెలవాల్సింది నువ్వే, ఆడాల్సింది నువ్వే. సో, దయచేసి ఒక్క గోల్ పెట్టుకోండి సార్. మీ మీ ఆకలేంది అసలు? ఎందుకొచ్చినావు భూమి మీదకి? నీ పుట్టుక దేనికి? సార్ నీది అల్టిమేట్ నా గోల్ ఇది సార్. నా పిల్లలు ఇగో ఈ స్కూల్‌లో చదువుతున్నాడు. ఈ స్కూల్‌లో చదవాలి.